హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టాప్ 10. నా పేరు మిస్టర్ కూల్. ఇవాళ మనం ప్రపంచంలోనే టాప్ 10 టాలెస్ట్ రోలర్ కోస్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇక ఆలస్యం చేయకుండా లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. నెంబర్ 10 గైస్, ఓరియన్. ఈ రోలర్ కోస్టర్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న కింగ్స్ ఐలాండ్ అమ్యూస్మెంట్ పార్క్లో అయితే ఉందన్నమాట. ఈ రోలర్ కోస్టర్ మనకి ట్రాక్ లెంత్ అంటే మనకి ఆ లెంత్ అయితే ఉంటుంది కదా, సో ఈ లెంత్ వచ్చేసి 1622 మీటర్లు అయితే ఉంటుంది. సో ఈ రోలర్ కోస్టర్ని మనకి అఫీషియల్గా జూలై 2, 2020లో అయితే లాంచ్ చేశారు. అంటే చాలా రీసెంట్గానే ఓపెన్ చేశారని చెప్పొచ్చు. దీనికి హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 146 km/h. ఇక మనకు అసలు మెయిన్ పాయింట్ ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. సో ఈ రోలర్ కోస్టర్ హైట్ వచ్చేసి 300 ఫీట్లు అనమాట. సో మనం ఈ స్టార్టింగ్ ఎక్కి మనకి చివరి డెస్టినేషన్కి చేరేలోపు ఆల్మోస్ట్ మనకి 3 నిమిషాల వరకు అయితే పడుతుంది అనమాట. సో ఈ ఒక రైడ్కి ఆల్మోస్ట్ మనకి 1600 మంది అయితే ఒకటేసారి ట్రావెల్ అయితే చేయొచ్చు. రోలర్ కోస్టర్ కట్టడానికి మనకి ఆల్మోస్ట్ 225 కోట్లు అయితే ఖర్చు అయిందంట. నెంబర్ 9 గైస్, ఇంటిమిడేటర్ 305. ఈ రోలర్ కోస్టర్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న కింగ్స్ డామినేషన్ అమ్యూస్మెంట్ పార్క్లో అయితే ఉంది. ఇది మనకి ఏప్రిల్ 2, 2010లో అయితే ఓపెన్ చేశారు. సో దీన్ని కట్టడానికి సుమారుగా 2010 కోట్లు అయితే ఖర్చు అయిందంట. సో ఇక ఈ రోలర్ కోస్టర్ హైట్ వచ్చేసి 305 ఫీట్లు. అంటే ఇంతకుముందు అయితే 300 ఫీట్లు, ఇదేమో 300, అంటే ఒక 5 ఫీట్స్ ఎక్స్ట్రా అనమాట. ఈ రోలర్ కోస్టర్ ట్రాక్ లెంత్ కూడా మనకి 1600 మీటర్ల వరకు అయితే ఉంటుంది. సో ఈ రైడ్ మొత్తం కంప్లీట్ కావడానికి ఇది కూడా 3 నిమిషాల వరకు అయితే పడుతుంది. సో దీని హైయెస్ట్ స్పీడ్ కూడా 145 km/h అనమాట. ఇక ఈ రైడ్లో మొత్తం 1350 మంది వరకు అయితే మనకి ఒకటిసారి రైడ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ రోలర్ కోస్టర్ ఏంటంటే మనకి 85 degrees వర్టికల్ యాంగిల్లో మనకి కన్స్ట్రక్ట్ అయితే చేశారు. మీరు ఫోటోలో చూసుకోవచ్చు, మనకి యాంగిల్ అనేది తెలుస్తుంది. సో సేమ్ అనమాట, ఇందాక ఓరియన్ అని ఉంది కదా, సో అది కూడా సేమ్ అనమాట. అది కూడా 85 degrees వర్టికల్ యాంగిల్లోనే దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక నెంబర్ 8 గైస్, లివాయథాన్. ఈ రోలర్ కోస్టర్ కెనడాలో ఉన్న కెనడీ వండర్ల్యాండ్లో అయితే ఉంది. ఇది మే 6, 2012లో అయితే ఓపెన్ చేశారనమాట. దీన్ని కట్టడానికి సుమారుగా 210 కోట్ల వరకు అయితే ఖర్చు అయింది. ఇది 306 ఫీట్ల హైట్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఈ రోలర్ కోస్టర్ ఇక ట్రాక్ లెంత్ విషయానికి వస్తే 1672 మీటర్లు అయితే ఉంటుంది. ఇక దీని హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 148 km/h అనమాట. ఇక ఇది ప్రపంచంలోనే అతి వేగమైన రోలర్ కోస్టర్స్లో దీనిది 8వ స్థానం అనమాట. సో ఇప్పుడు చెప్పేవన్నీ మనకి లైక్ ప్రపంచంలోనే అతి వేగమైన రోలర్ కోస్టర్స్లో ఇప్పుడు నేను చెప్పే లిస్ట్లో మోస్ట్లీ చాలా వరకు వస్తాయి అనమాట. సో అందులో దీనిది 8వ స్థానం. ఈ రైడ్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మనకి 3 నిమిషాల 28 సెకండ్లు అయితే పడుతుందంట. ఒక రైడ్కి మనకి ఆల్మోస్ట్ 1650 మంది వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు. అలాగే ఇది మనకి 80 degrees వర్టికల్ యాంగిల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. నెంబర్ 7 గైస్, మిలీనియం ఫోర్స్. ఈ రోలర్ కోస్టర్ మనకి యునైటెడ్ స్టేట్స్లో ఉన్న సీడార్ పాయింట్ దగ్గర అయితే ఉంది. సో దీన్ని అఫీషియల్గా మే 11, 2000 అయితే ఓపెన్ చేశారు. దీన్ని కట్టడానికి సుమారుగా 188 కోట్ల వరకు అయితే ఖర్చు అయిందంట. సో దీన్ని ఓపెన్ చేసిన కొంతకాలం తర్వాత మనకి ఆ మధ్యలో ఒక జెయింట్ వీల్ ఉంది చూసారా. సో ఈ జెయింట్ వీల్ని అయితే మనకి రీప్లేస్ అయితే చేశారంట. సంథింగ్ అంటే మనకి ఎగ్జాక్ట్ తెలియదు ఎందుకు రీప్లేస్ చేశారు, బట్ రీప్లేస్ అయితే చేశారు. ఇక దీని హైట్ వచ్చేసి 310 ఫీట్లు అయితే ఉంటుంది. ఈ రోలర్ కోస్టర్ ఇక ట్రాక్ లెంత్ విషయానికి వస్తే 2000 మీటర్ల వరకు అయితే ఉంటుంది. అలాగే ఈ రైడ్ మొత్తం కంప్లీట్ కావడానికి 2 నిమిషాల 20 సెకండ్లు మాత్రమే పడుతుంది. అంటే ట్రాక్ లెంత్ ఎక్కువ, ఇక్కడ టైం కూడా తక్కువ. అంటే ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్పీడ్ విషయానికి వస్తే ఈ రోలర్ కోస్టర్ 150 km/h వేగంతో అయితే ప్రయాణిస్తుంది అనమాట. సో ఒకటేసారి ఇందులో 1300 మంది అయితే రైడ్కి అయితే వెళ్ళొచ్చు. ఇక నెంబర్ 6 గైస్, స్టీల్ డ్రాగన్ 2000. ఈ రోలర్ కోస్టర్ అయితే జాపెల్లో ఉన్న నాగసింహ స్పా ల్యాండ్లో అయితే ఉంది. దీన్ని ఆగస్ట్ 1, 2000 అయితే ఓపెన్ చేశారు. ఇక ఈ రోలర్ కోస్టర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి అయితే అయిన ఖర్చు 390 కోట్లు. 390 కోట్లు అంటే కొద్దిగా ఎక్కువే అనుకోండి. సో ఇక ఈ రోలర్ కోస్టర్ హైట్ విషయానికి వస్తే 318 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇక దీని ట్రాక్ లెంత్ అయితే మనకి 2479 మీటర్లు అయితే ఉంటుందన్నమాట. సో ఈ రైడ్ మొత్తం కంప్లీట్ కావడానికి సుమారుగా
4 నిమిషాలు పడుతుంది. అంటే ట్రాక్ లెంత్ ఎక్కువ కదా, సో మనకి 4 మినిట్స్ వరకు అయితే పడుతుంది. అంతేకాకుండా ఇది అంటే దీని స్పీడ్ వచ్చేసి మనకి 152.9 km/h వేగంతో అయితే ప్రయాణిస్తుంది. ఈ రోలర్ కోస్టర్ అయితే మనకి 68 degrees వర్టికల్ యాంగిల్లో అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక నెంబర్ 5 గైస్, ఫ్యూరీ 325. ఈ రోలర్ కోస్టర్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న క్యారోవిన్స్లో అయితే ఉందన్నమాట. దీన్ని మనకి 2015 మార్చ్ 25 అయితే ఓపెన్ చేశారు. సో దీన్ని కట్టడానికి సుమారుగా 225 కోట్ల వరకు అయితే ఖర్చు అయిందంట. సో ఇక ఈ రోలర్ కోస్టర్ హైట్ వచ్చేసి 325 ఫీట్లు. ఈ రోలర్ కోస్టర్ మొత్తం ట్రాక్ లెంత్ వచ్చేసి మనకి 2012 మీటర్లు అయితే ఉంటుంది. సో ఒక రైడ్ కంప్లీట్ కావడానికి దగ్గర 3 నిమిషాల 40 సెకండ్ల వరకు అయితే పడుతుందంట. సో ఈ రోలర్ కోస్టర్ మనకి స్పీడ్ వచ్చేసి అంటే హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి దీనిది 153 km/h వేగంతో అయితే ప్రయాణిస్తుంది. సో ఒక రైడ్కి ఆల్మోస్ట్ 1470 మంది వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు. అలాగే ఈ రోలర్ కోస్టర్ మనకి 81 degrees వర్టికల్ యాంగిల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక నెంబర్ 4 గైస్, రెడ్ ఫోర్స్. ఈ రోలర్ కోస్టర్ స్పెయిన్లో ఉన్న పోర్ట్ అవెంచురా వరల్డ్లో అయితే ఉంది. దీన్ని April 7, 2017లో అయితే ఓపెన్ చేశారు. దీన్ని కట్టడానికి మనకి అంటే ఎంత ఖర్చు అయిందో మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇక అది ఎంత కాస్ట్ అయిందో దాని గురించి పక్కన పెట్టుకుంటే ఈ రోలర్ కోస్టర్ హైట్ వచ్చేసి 367 ఫీట్లు అనమాట. సో ఇక ఈ రోలర్ కోస్టర్ మొత్తం ట్రాక్ లెంత్ అయితే 880 మీటర్లు అనమాట. అంటే చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా దీని స్పీడ్ కూడా చాలా ఎక్కువ, ఇక 180 km/h అనమాట. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది జస్ట్ ఒక 5 సెకండ్స్లోనే ఈ 180 km/h వేగాన్ని అయితే చేరుకుంటుంది. సో ఇక ఈ రైడ్ మొత్తం మనకి జస్ట్ 39 సెకండ్స్లోనే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ట్రాక్ లెంత్ కూడా మనకి చాలా తక్కువ కదా, అంటే 880 మీటర్స్ అంటే చాలా తక్కువ. జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే కళ్ళు మూసి తెరిచేలోపు మనం డెస్టినేషన్లో ఉంటామని చెప్పొచ్చు. సో ఒక రైడ్కి ఆల్మోస్ట్ 1200 మంది వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఇక ఈ రోలర్ కోస్టర్ అయితే వర్టికల్ 90 degrees యాంగిల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక నెంబర్ 3 గైస్, సూపర్ మ్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ క్రిప్టాన్. ఈ రోలర్ కోస్టర్ కాలిఫోర్నియాలో ఉన్న 6 Flags మ్యాజిక్ మౌంటైన్ దగ్గర ఉంది. సో దీన్ని మార్చ్ 15, 1997లో అయితే ఓపెన్ చేశారు. దీన్ని కట్టడానికి సుమారుగా 120 కోట్ల వరకు అయితే ఖర్చు అయిందంట. సో అంటే 120 కోట్లు అంటే అప్పట్లో 1997లోనే వాళ్ళకి 120 crores వరకు అయితే ఖర్చు అయింది. సో అదే రోలర్ కోస్టర్ ఇప్పుడు అంటే దానికి డబల్ అవుతుందేమో. సో ఇక ఆ కాస్ట్ గురించి పక్కన పెట్టుకుంటే ఈ రోలర్ కోస్టర్ హైట్ వచ్చేసరికి 415 ఫీట్ల ఎత్తు అయితే ఉంటుంది. సో దీనికి మొత్తం ట్రాక్ లెంత్ అయితే 376 మీటర్లు. ఇంతకు ముందే తక్కువ అంటే దానికంటే చాలా హాఫ్ అనుకోండి. ఇదైతే ఒక రైడ్ మొత్తం కంప్లీట్ కావడానికి జస్ట్ 28 సెకండ్స్లో అయితే అవుతుంది. సో అంతేకాకుండా దీని స్పీడ్ వచ్చేసి 160 km/h అనమాట. సో జస్ట్ 7 సెకండ్స్లోనే 160 km/h వేగాన్ని అయితే పుంజుకుంటుంది అనమాట. సో అలాగే ఈ రోలర్ కోస్టర్ కెపాసిటీ వచ్చేసి 1000 మెంబర్స్. అలాగే ఇక దీన్ని 90 degrees వర్టికల్ యాంగిల్లో కన్స్ట్రక్ట్ చేశారు. నెంబర్ 2 గైస్, టాప్ థ్రిల్ డ్రాగ్స్టర్. ఈ రోలర్ కోస్టర్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న సిడార్ పాయింట్ దగ్గర ఉందన్నమాట. సో ఆల్రెడీ మనం సిడార్ పాయింట్ దగ్గర ఇంతకుముందు ఆల్రెడీ ఒక రోలర్ కోస్టర్ గురించి మాట్లాడుకుందాము. సో అందులో ఇది సెకండ్ అనమాట. ఇది మే 4, 2003లో అయితే ఓపెన్ చేశారు. ఈ రోలర్ కోస్టర్ బిల్డ్ చేయడానికి సుమారుగా 188 కోట్ల వరకు అయితే ఖర్చు అయిందంట. సో దీని హైట్ వచ్చేసి 420 ఫీట్లు అయితే ఉంటుంది. ఇక ఈ రోలర్ కోస్టర్ మొత్తం ట్రాక్ లెంత్ గురించి చెప్పాలి అంటే 850 మీటర్లు మాత్రమే ఉంటుంది. అలాగే ఇది హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 190 km/h వేగంతో అయితే ప్రయాణిస్తుంది అనమాట. సో ఈ 190 km/h వేగం కూడా జస్ట్ ఒక 4 సెకండ్స్లోనే చేరుకుంటుంది. సో ఇక ఓవరాల్గా ఈ రైడ్ మొత్తం మనకైతే 30 సెకండ్స్లో అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇక ఈ రోలర్ కోస్టర్లో మనం కెపాసిటీ వచ్చేసి 1000 మెంబర్స్. అలాగే 90 degrees వర్టికల్ యాంగిల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక ఫైనలీ నెంబర్ 1 గైస్, కిందాకా. ఈ రోలర్ కోస్టర్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న 6 Flags గ్రేట్ అడ్వెంచర్ దగ్గర అయితే ఉందన్నమాట. సో దీన్ని మే 21, 2005లో అయితే ఓపెన్ చేశారు. దీన్ని కట్టడానికి కూడా సుమారుగా 200 కోట్లు అయితే ఖర్చు అయిందనమాట. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ గైస్, మీకు ఈ రోలర్ కోస్టర్ హైట్ ఎంత ఉంటుందో అయితే నార్మల్ ఒక గెస్ చేసి కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఎందుకంటే నెంబర్ 2 అయితే మనకి 420 ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే ఎంత ఉంటుందో కింద కమెంట్ చేయండి. అండ్ డోంట్ షీట్ గైస్, ఓకే. అండ్ సో ఇక దీని హైట్ అయితే 456 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇక ఈ రోలర్ కోస్టర్ మొత్తం ట్రాక్ లెంత్ అయితే 950 మీటర్లు.
అలాగే ఇది మనకి హైయెస్ట్ స్పీడ్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మనం చెప్పిన రోలర్ కోస్టర్స్ అన్నిట్లలో 206 km/h వేగంతో అయితే ప్రయాణిస్తుంది. ఇది కూడా జస్ట్ 3.5 సెకండ్స్లో మాత్రమే చేరుకుంటుంది అనమాట. సో అంటే ఎంత ఫాస్ట్ ఉంటుంది అనేది ఇక నేను చెప్పలేను, అది మీరే ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇక ఈ రైడ్ మొత్తం కంప్లీట్ కావడానికి జస్ట్ 28 సెకండ్స్ మాత్రమే పడుతుంది అనమాట. సో అలాగే ఫైనల్గా దీని కెపాసిటీ వచ్చేసి 1400 మెంబర్స్. ఇక ఈ రోలర్ కోస్టర్ కూడా 90 degrees వర్టికల్ యాంగిల్లో కన్స్ట్రక్ట్ చేశారు. And thank you for watching guys. See you in the next video. This is Mr. Cool. Always keep smiling.